దేవుడు ఆకాశం క్రింద ఉన్న నీళ్లన్నిటినీ ఒకే చోట పోగుచేసి పొడి భూమి కనిపించేలా చేశాడు. ఈ ప్రక్రియ సృష్టి యొక్క 3వ రోజున జరిగింది. ఈ వచనం దేవుని అద్భుతమైన సృష్టికార్యాన్ని వివరిస్తుంది. మొదటి 2 రోజుల్లో దేవుడు వెలుగును చీకటిని వేరుచేసి ఆకాశాన్ని సముద్రాలను సృష్టించాడు. 3వ రోజున సృష్టిలోని నీటిని ఒకచోటికి చేర్చి సముద్రాలు మరియు మహాసముద్రాలు ఏర్పడేలా చేశాడు. ఫలితంగా పొడినేల అయిన ఖండాలు మరియు ద్వీపాలు కనిపించాయి. ఈ చర్య ద్వారా దేవుడు భూమికి దాని ప్రస్తుత భౌగోళిక రూపాన్ని ఇచ్చాడు. ఇది జీవం నివసించటానికి అనుకూలంగా మారింది. ఈ సృష్టి కథనం కేవలం ఒక భౌతిక వివరణ మాత్రమే కాదు, దేవుని శక్తి మరియు ప్రణాళికను కూడా సూచిస్తుంది. ఇది దేవుడు గందరగోళం నుండి క్రమాన్ని ఎలా సృష్టించాడో మరియు ప్రతిదీ ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో ఎలా రూపొందించాడో తెలియచేస్తుంది. ఈ సంఘటన తర్వాతి సృష్టికి పునాది వేసింది. ఇందులో దేవుడు మొక్కలను మరియు జంతువులను సృష్టించడం వంటివి ఉన్నాయి.